ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్ పోసుకుంటున్నాం. ఒక స్పూన్నర చాలు, మనకి అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఆవాలు జీలకర్ర వేస్తున్నా. జర బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిటింగ్ చేయాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చింది ఆవాలు జీలకర్ర. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు పొయ్యి స్టవ్ ఆయిల్లో పెట్టుకొని చూసుకోవాలి. చూద్దాం ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చిందేమో. కొంచెం రావాలి. ఈ లోపల కరివేపాకు వేసుకోవాలి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం పెసరపప్పు వేసుకోవాలి. తర్వాత పెసరపప్పు మనం ముందుగాన అరగంట ముందు లేదా గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. అలాగే లాస్ట్ కొద్దిగా పచ్చిమిర్చి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత పెసరపప్పు ఉడకాలి కదా ఆయిల్లో. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి పోయి సిమ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నా, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మిక్సింగ్ చేయాలి. ఇప్పుడు మనం పసుపు వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్. తక్కువ తిన వాళ్ళకి ఒక స్పూన్, కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలి, కలపాలి బాగా. ఫ్రెండ్స్, పప్పు కూడా ఉడికిపోయింది. మనం ఇప్పుడు మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం తర్వాత
సరిపడా కారం పొడి. నేనైతే కారం ఎక్కువ తింటా కాబట్టి నేను కారం 3 స్పూన్లు వేసుకుంటున్నా. మీరు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్. ఆల్రెడీ కారం పొడిలో ఉప్పు ఉంది కాబట్టి నేను సాల్ట్ కొంచెం వేస్తున్నా. ఒకసారి మిక్సింగ్ చేసుకొని కలుపుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి సిమ్లో పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నా మునగాకు 50% ఉడికింది. మనం అన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి సరిపడా వాటర్. సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాము. ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది, ఏం లేదు. మనకు అయిపోయినట్టే ఇక కర్రీ. మునగాకు కూర, మునగ చెట్టు ఉంటుంది కదా, నాకు కూర అయిపోయినట్టే.